నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. రాపూరు పట్టణం సిద్ధలయ్య సెంటర్ వద్ద స్కూల్ కు వెళ్లే దారిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మెయిన్ వైర్ ఊడిపోయి కింద పడిపోయి 3 రోజులైనా కూడా పట్టించుకోని విద్యుత్ అధికారులు. రాపూరులో విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్న సిద్ధలయ్య సెంటర్ ప్రజలు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఊడిపోయి ఉన్న వైరుని సరిచేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సోమవారం రాపూరు ఎంపీడీఓ భవానీకి అర్జీ సమర్పించిన రాపూరు సిద్ధలయ్య సెంటర్ ప్రజలు. అడిగితే సమాధానం లేదు. ఏమని అడిగితే లైన్ మ్యాన్ చెప్పమంటారు. లైన్ మ్యాన్ అసలు ఊళ్ళో లేడు. లైన్ మ్యాన్ లేడు, జేఎల్ఎం లేడు, లైన్ ఇన్స్పెక్టర్ లేడు, అసలు ఏఈ లేడు. అసలు రాపూరు ఉందా, కొట్టుకుపోయిందా? నిన్న ఫోన్ చేస్తే నిన్న ఆదివారం పండగ అని చెప్పి రాకపోయేది. ఈ పొద్దున్న తాగే నీళ్ళకి ఎంత ఇబ్బంది. అసలు సమాధానం చెప్పడంలా. ఏం చేయాలా? ఊళ్ళో వాళ్ళు ఏం నన్ను తిడతా ఉంటే నేనేం చేయాలా? సమాధానం లేకుంటే ఏదో వస్తున్నారులే, చేస్తారులే, సరే మేము గూడూరు పోవద్దా, నెల్లూరు పోవద్దా, తేవద్దా, నేను అదన ప్రసంగం మాట్లాడి చెప్తా ఉంటే ఏం చేయాలా? చెట్లు చూడు, చెట్లు చూడు ట్రాన్స్ఫారం కాదు, ఇట్లా ఉండేది. చూడు ఆపుకునేది ఉందా లేదా? అసలు ట్రాన్స్ఫారం ఆపండి, నేను కొడతానని చెప్పినాను. నేను వాళ్ళకి నేను కొట్టేస్తాను సార్, మీరు ఆపుకోండి అంటే మేమే కొడతాం. చూడు ఎంత ఎత్తుంది. ఏం చేయాలి సార్? కనీసం 1.5 అడుగు ఉంది దీనికి. దానికి ఆ 1.5 అడుగుల పిల్లకాయలు వచ్చినాయి, చచ్చిపోరా? నిన్న వైరు ఇటు పడిపోయినది. రాపూరు పంచాయతీ రాపూరు సిద్ధలయ్య టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫారం ఉంది. 3 రోజుల నుంచి కరెంటు పోయింది. అనుకునేవాళ్ళు లేడు. ఏమని ఫోన్ చేస్తే సమాధానం లేదు. లైన్ మ్యాన్కి ఫోన్ చేయండి, ఏఎల్ఎంకి ఫోన్ చేయండి, జేఎల్ఎంకి ఫోన్, ఎవరికి ఫోన్ చేసినా సమాధానం లేదు. మా ట్రాన్స్ఫారం పోయింది. వాటర్ సర్వీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదీ కాకుండా ట్రాన్స్ఫారం ఫీజులు కనీసం 1.5 అడుగు హైట్లో ఉన్నాయి భూమి నుంచి. చిన్న పిల్లలు పోయినా కూడా పట్టుకొని చచ్చిపోతారు. దీంట్లో చెత్త చెదారం, ఈ చెట్లు చూడండి ఎట్లున్నాయో, భయంకరమైన చెట్లు ఉన్నాయి. అసలు రాపూరు పంచాయతీలో, రాపూరు మండలంలో రాపూరు ఉందా లేదా అనేది మాకే అర్థం కావటం లేదు. ఏవి కూడా పట్టించుకోవటం లేదు. నా పేరు. ఆడ వైరు కూడా కింద పడిపోయింది, రెగ్యులేటరు. ఆడ పశువులు పందులు పోతే చచ్చిపోతాయి. నేను వచ్చి చెప్పిన దాకా వాళ్ళు ఏం అనుకోవటం లేదు. నిన్న అడిగితే నిన్న పండగ అని అన్నారు. సరే గమన అయిపోయినాము. ఈ రోజు ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పలా. మేమేం చేయాలా? ఈ రాపుల్లో నీళ్లు పట్టుకునే వాళ్ళంతా నన్ను అడుగుతుంటారు. ఇంకా ఈ దప్పక ఆ బోర్ దప్పక ఇంకా ఆడ నీళ్లు లేవు. స్కూల్ పోయే దారిలో చూడు ఎట్లున్నదో చెత్త, మీరే చూడండి.